రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ నేటి నుండి చేపట్టిన విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంజీ యాదవ్ పిలుపునిచ్చారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా వారి భవిష్యత్తులో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ప్రైవేటు విద్యాసంస్థలు తమ యొక్క ఫీజు బకాయిలను చెల్లించకపోతే కళాశాల నడిపే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంద్కు అందరూ సహకరించాలని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను బకాయిలు చెల్లించకుండా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలపై కక్ష సాధింపుగా విజిలెన్స్ నిర్వహించడం హేయమైన చర్య అని వారన్నారు. పేద విద్యార్థులు మంచిగా చదువుకోవాలని చెప్పి గతంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని గత ప్రభుత్వాలు అమలు చేస్తే ఈ రోజున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 9,000 కోట్ల రూపాయల బకాయిల్ని ఈ రోజు కూడా యాజమాన్యాలకు చెల్లించకుండా విద్యార్థుల యొక్క ఖాతాలో ఆ డబ్బులు రియంబర్స్మెంట్ కింద జమ చేయకుండా ఉంటే ఈరోజు విద్యార్థులు మొత్తం కూడా కోర్సు కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికెట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తే అటు యాజమాన్యాలు కాలేజీలు నడపలేక మేము సర్టిఫికెట్లు ఇవ్వలేము, మాకు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపుతున్నటువంటి పరిస్థితి. మరి గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ప్రైవేటు విద్యా సంస్థలు జరిపినటువంటి చర్చల్లో తక్షణమే మేము 1,200 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు చెల్లిస్తామని చెప్పి చెల్లించకుండా కేవలం తూతు మంత్రంగా 300 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి ఈరోజు మళ్ళీ